అందరికీ నమస్కారము. యోగాలయ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని. డాక్టర్ హేమలత రెడ్డి న్యూరో స్పెషాలిటీ సెంటర్ అన్ని రకాల మెదడు, వెన్నెముక సమస్యలు, పక్షవాతం, మూర్ఛ వ్యాధి, తలనొప్పి, పార్కిన్సన్ వ్యాధి, షుగర్ సంబంధిత నరముల జబ్బులు, మతిమరుపు, తిమ్మిర్లు, అరికాళ్ల మంటలు మొదలగు వాటికి చికిత్స అందించబడును. డాక్టర్ హేమలత రెడ్డి అంబటి మెదడు, వెన్నెముక మరియు నరాల వ్యాధుల నిపుణులు. డాక్టర్ హేమలత రెడ్డి న్యూరో స్పెషాలిటీ సెంటర్, ఎయిమ్స్ బిల్డింగ్ నందు, పొగతోట, నెల్లూరు. మనం యోగాలయ కార్యక్రమంలో రకరకాల ఆరోగ్య సమస్యలకి యోగా ఎలా హెల్ప్ చేస్తుందో తెలుసుకుంటూ వచ్చాము. అందులో భాగంగానే చాలామంది మనల్ని ప్రెగ్నెన్సీ యోగా గురించి రిక్వెస్ట్ రేస్ చేశారు. కొంతమంది ఫోన్ కాల్స్ చేసి మేడం ప్రెగ్నెన్సీ టైంలో యోగా చేయొచ్చా లేదా అనే క్వశ్చన్స్ అడిగారు. ఎన్నో రోజుల నుంచి ఇది పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాను. ఇది థెరపీ కాదండి, థెరపీ కాదు. నార్మల్ డెలివరీ అవ్వడానికి, అదర్వైజ్ హెల్తీ ప్రెగ్నెన్సీ మొత్తంలో ఎక్కువగా లేడీకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా సాఫీగా జర్నీ, ఆ 9 months జర్నీ సాఫీగా జరగాలంటే యోగా ఎలా హెల్ప్ చేస్తుంది అనే విషయమై మనము ఈ యోగా ప్రోగ్రామ్ చేస్తున్నామండి. ఈ 3 episodes. ఇందులో ఆల్రెడీ మేము ఫస్ట్ 2 episodes వచ్చున్నాయి, ఒకసారి చూడండి. అండ్ ఎస్పెషలీ మళ్ళీ చెప్తున్నాను, మీరు ప్రెగ్నెన్సీ టైంలో యోగా తీసుకునేటప్పుడు మీ గైనకాలజిస్ట్తో మాట్లాడండి. అండ్ అట్ ది సేమ్ టైం సర్టిఫైడ్ ప్రీనాటల్ యోగా ట్రైనర్తో మాత్రమే ప్రెగ్నెన్సీలో యోగా చేయండి. మీకు ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రీ ఎక్లాంప్షియా ఉన్నా, బ్రీచ్ బేబీ పొజిషన్ ఉన్నా, మీకు ఏమైనా హెర్నియా రిలేటెడ్ ఏదైనా ఇష్యూస్ ఉన్నా, మీది ప్రైమ్ అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ అండి. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఏమైనా కాంప్లికేషన్స్ అరైజ్ అయ్యి సెకండ్ ప్రెగ్నెన్సీలో కూడా అరైజ్ అయ్యే ఛాన్స్ ఉంటే ఆ కాంప్లికేషన్స్ ఇవన్నీ మనసులో ఉంచుకోవాలి. ఈ ఇన్ఫర్మేషన్ మీ యోగా టీచర్కి చెప్పాలి, గైనకాలజిస్ట్లో డిస్కస్ చేయాలి. ఎందుకంటే కొంతమందికి కొన్ని ఆసనాలు పర్ఫెక్ట్, అంటే కొంతమందికి కొన్ని సూట్ కావు. సో ఆ విషయమై మీరు కంపల్సరీ, మీరు చెప్పకపోతే, ఇఫ్ యు ఆర్ నాట్ టెల్లింగ్, యోగా టీచర్కి తెలీదు, ఆవిడ అన్నీ చేయించుకుంటూ వెళ్తారు. సో ఈ విషయం మనసులో పెట్టుకోండి. అండ్ ఇంకో 3 విషయాలు యోగా ఆసనాలు చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి. డోంట్ గో ఫర్ ఇంటెన్స్ బ్యాక్ బెండింగ్ చేయకూడదు. ప్రెగ్నెన్సీ టైంలో ఇంటెన్స్ బ్యాక్ బెండ్స్ చేయకూడదు. నెంబర్ 2, ఇంటెన్స్ ట్విస్టింగ్ చేయకూడదు. అంటే ఇలా అబ్డామెన్ మొత్తం తిప్పేవి, ఇంటెన్స్ బ్యాక్ బెండింగ్స్ చేయకూడదు. అండ్ లయింగ్ డౌన్ ఆన్ ది ఫ్లోర్, ప్రోన్ పొజిషన్స్, అంటే పొట్ట మీద బలం తెచ్చుకునేవి లేదా పొట్ట మీద బలం పడే ఆసనాలు చేయకూడదు. పొట్ట మీద అంటే భుజంగాసనం లాంటివి, ఇవి చేయకూడదు. సో 3 points: డోంట్ గో ఫర్ బ్యాక్ బెండ్స్, డోంట్ డూ ట్విస్టింగ్, టూ మచ్ ఆఫ్ ట్విస్టింగ్, డోంట్ లై డౌన్ ఆన్ యువర్ ఫ్లోర్, పొట్ట నేలకు తగులుతూ చేయకూడదు. ఈ 3 గుర్తుపెట్టుకోండి. ఈరోజు నేను ఒక హెల్తీ సీక్వెన్స్ మీకు చెప్పబోతున్నాను. ఈ హెల్తీ సీక్వెన్స్లో అరౌండ్ ఒక 10 to 15 ఆసనాస్ వస్తాయి, కాంబినేషన్ ఆసనాస్. ఇవి మీకు నార్మల్ డెలివరీకి హెల్ప్ చేస్తుంది, వీపు నొప్పి తగ్గడానికి హెల్ప్ చేస్తుంది, వీపు యొక్క కండరాలు, మీ బేబీ పెరిగే కొద్దీ వెయిట్ కంట్రోల్ చేసుకోండి. వెయిట్ కంట్రోల్ అంటే ఆ బరువుని సంభాళించడానికి హెల్ప్ చేస్తుంది. పెల్విక్ రీజియన్, ద్వారం ఏదైతే ఉంటుందో ఆ పెల్విక్ రీజియన్ మజిల్స్ మొత్తం గట్టిగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. థైస్కి హెల్ప్ చేస్తుంది. సో మొత్తం లోయర్ బాడీ వర్కౌట్, బ్యాక్, ఫ్రంట్, అబ్డామినల్ మజిల్స్ స్ట్రాంగ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో ఈ సీక్వెన్స్ చాలా ఈజీ అండి. సో ముందుగా మీరు మ్యాట్ ముందర నిలబడండి. క్లాస్ స్టార్ట్ చేయబోయే ముందర ప్రెగ్నెంట్ లేడీస్ జస్ట్ సిట్ ఫర్ ఫ్యూ మినిట్స్. కాసేపు మీరు సైలెన్స్లో కూర్చోండి, ఇన్హేల్ ఎగ్జేల్ తీసుకోండి. మీ బ్రెత్ నార్మల్గా వచ్చాకే ఆసనాలు స్టార్ట్ చేయండి. ఎందుకంటే కొంతమందికి షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ ఉంటుంది ఈ 9 monthsలో. ఇవి ఈరోజు చేసే సీక్వెన్స్ 4th month నుంచి 9th month దాకా హ్యాపీగా చెయ్యొచ్చు. కానీ 8th, 9th monthsలో మీరు అంత కన్వీనియంట్గా చేయలేకపోవచ్చు. సో 4th to 7th month దాకా హ్యాపీగా చేయొచ్చు. లెట్స్ సీ. సో ఫస్ట్ చక్కగా 2 పాదాలు మీకు ఎంత వీలైతే అంత దగ్గరగా ఉంచుకోండి. ఇట్స్ ఓకే ఇఫ్ యూ కాంట్ ప్లేస్ టుగెదర్, కొద్దిగా డిస్టెన్స్లో పెట్టుకున్నా సరిపోతుంది. సో నెమ్మదిగా ఇన్హేల్ అండ్ ఎగ్జేల్, ప్రణామాసన. ఇది చాలా ఫస్ట్. ఆ తర్వాత ఉత్థిత ప్రణామాసన, 2 చేతులు పైకి తీసుకెళ్ళాలి తల మీదుగా. ఆ తర్వాత స్లోగా ఇన్హేల్ ఎగ్జేల్, పాదాలు మీ హిప్ విత్ అంటే నడుము కొలత అంత డిస్టెన్స్, చేతుల్ని ఓపెన్ చేసి పెట్టుకోండి. నెమ్మదిగా చేతుల్ని ముందుకు తీసుకురండి. మోకాళ్ళని వంచుతూ
ఉత్కుటాసనం అంటారు. చేతుల్ని ఇలా ఉంచండి ఒకదాని మీద, ఉత్కుటాసనం. ఇక్కడ శ్వాస తీసుకోండి, శ్వాస వదులుతూ మీ కుడి వైపుకి బాడీని తిప్పండి. చాలా సింపుల్ ట్విస్ట్ అండి ఇది. మళ్ళీ శ్వాస వదులుతూ ఇటు, శ్వాస తీసుకుంటూ లెఫ్ట్ సైడ్. అగైన్ ఇన్హేల్, సెంటర్. ఇప్పుడు మీరు నెమ్మదిగా లేచి చేతులు కిందకి దించి ఇప్పుడు మీరు మలాసనంలోకి రావాలి. మలాసనం అంటారు లేదా ఇండియన్ స్క్వాటింగ్ పోజ్ అంటారు. గర్భిణీలు ఎవరైతే ఇలా కూర్చోవడం ఇబ్బందిగా ఉందో వాళ్ళు ఒక పీట, చెక్క పీట పెట్టుకోండి. మీ సీట్ ఆ పీట మీరు నుంచి ఈ స్క్వాటింగ్ పొజిషన్లో కూర్చోండి. ఇది చాలా ఇంపార్టెంట్ ఆసన అండి. ఇది ఖాళీ ఆసనాలు నెంబర్ 2 అని అంటారు. అలాగే గాడెస్ పోజ్ అని కూడా అంటూ ఉంటారు. ఇది మీ వెజినల్ డెలివరీకి చాలా హెల్ప్ చేస్తుందండి. మీ థైస్ని, ఇన్నర్ థైస్ని చక్కగా స్ట్రాంగ్ చేస్తుంది. ఇది కూడా మీరు ఒక 2 minutes పాటు ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆ తర్వాత నెమ్మదిగా మీరు బద్ధకోణాసనకు వచ్చేసేయండి. సో బద్ధకోణాసనాన్ని బటర్ఫ్లై పోస్చర్ అంటారండి. ఈ బద్ధకోణాసనలో ఒక 10 times మీరు ఇందాక స్క్వాటింగ్ పొజిషన్ కూర్చున్నారు కదా, తొడలు లాగుతున్నట్టు ఉంటుంది. ఒక 20 times 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఇప్పుడు శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ మీ కుడి చేయిని నెమ్మదిగా రైట్ సైడ్కి తిప్పండి. రైట్ సైడ్ చూడండి. శ్వాస వదులుతూ సెంటర్కి తీసుకురండి. శ్వాస తీసుకుంటూ లెఫ్ట్ సైడ్కి ట్విస్ట్ చేయండి. శ్వాస వదులుతూ నెమ్మదిగా కిందకి తీసుకురండి. ఇంకొకసారి చేద్దాము. ఇన్హేల్, ఎక్సేల్, ట్విస్ట్ ఆన్ టు యువర్ రైట్ సైడ్. 1 2 3 4 5. Exhale, inhale, twist onto your left side. 1 2 3 4 5. Exhale, slowly down. ఇప్పుడు మనము ఫ్రమ్ సిట్టింగ్ పొజిషన్ వీఆర్ గోయింగ్ ఫర్ నీలింగ్ పొజిషన్ అండి. నెమ్మదిగా నీలింగ్ పొజిషన్లో, దీని పేరు మార్జాలాసనం అని అంటారండి. సో మార్జాలాసనంలో కాసేపు ఉండండి. మార్జాలాసనంలో శ్వాస తీసుకుంటూ తల లోపలికి తీసుకెళ్ళి వీపును లిఫ్ట్ చేయండి. శ్వాస వదులుతూ వీపును డౌన్ చేసి తల బయటికి తీసుకురండి. ఇది ఒక 5 times చేయండి. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇదే మార్జాలాసనాన్ని మనం ఇప్పుడు చిన్న వేరియేషన్ చేయబోతున్నాము. మీ కుడి చేయిని ముందుకు స్ట్రైట్ పెట్టండి, లెఫ్ట్ లెగ్ని లేపండి. 1 2 3 4 5. నెమ్మదిగా కిందకి తీసుకురండి. ఈసారి లెఫ్ట్ హ్యాండ్ని లిఫ్ట్ చేయండి, కుడి కాన్ని లిఫ్ట్ చేయండి. 1 2 3 4 5. స్లోలీ డౌన్. ఇప్పుడు మళ్ళీ 5 rounds. ఇన్హేల్, స్పైన్ అప్. Exhale, spine down. Inhale, spine up. Exhale, down. Inhale, spine up. Exhale, down. Inhale, spine up. Exhale, down. Now, slowly come to Vajrasana. నెమ్మదిగా వజ్రాసనాలోకి వచ్చేసేయండి. వజ్రాసనాలో చేతులు ఇంటర్లాక్ చేయండి, తిప్పండి. శ్వాస తీసుకుంటూ చేతుల పైకి తీసుకువెళ్ళండి. శ్వాస వదులుతూ రైట్ సైడ్కి నెమ్మదిగా బాడీని వంచండి. 1 2 3 4 5. శ్వాస తీసుకోండి, లెఫ్ట్ సైడ్కి వంచండి. 1 2 3 4 5. ఇన్హేల్, ఎక్సేల్. నెమ్మదిగా ఈ పొజిషన్లో నుంచి లేవండి. లేచాక ఖాళీ ఆసనాలకు రండి. సో దీన్ని గాడెస్ పోజ్ 1 అంటారు. ఇందాక మనము కింద కూర్చొని చేసాము, ఇప్పుడు నిలబడి చేస్తున్నాం. గాడెస్ పోజ్ 2 ఆర్ ఖాళీ ఆసన 1 or 2. 1 2 3 4 5 6 7 8 9 10. స్లోలీ అప్,
Bring your hands down, leg inside. Again, inhale, exhale, hands down. ఇప్పుడు నేను చూపించిన ఈ సీక్వెన్స్ ఏదైతే ఫస్ట్ మనం నమస్కార ఆసనం నుండి ఇవన్నీ చేసామో, ఇది మీరు ఒక్కొక్క ఆసనము 5 కౌంట్ టు 20 కౌంట్ హోల్డ్ చేసుకుంటూ చేయొచ్చు, లేదా సీక్వెన్స్ ఒక రౌండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో 2 రౌండ్లు చేయొచ్చు. ఇప్పుడు ఇదే మేము మళ్ళీ సెకండ్ టైం చూపిస్తామండి. చూడండి, నెమ్మదిగా శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ ప్రణామాసన, శ్వాస తీసుకుంటూ ఉత్థిత ప్రణామాసన. 2 పాదాలు కొద్దిగా దూరంగా ఉంచి చేతులు డౌన్ చేయండి. 2 పాదాలు చూసుకోండి, మీ నడుము కొలతంత డిస్టెన్స్ ఉండాలి. స్లోగా 2 చేతులు ముందుకు తీసుకురండి. నెమ్మదిగా మోకాలు వంచండి. ఎల్బోస్ ఉత్కుటాసనలోకి వచ్చారు. ఫ్రమ్ ఉత్కుటాసన రైట్ సైడ్, అగైన్ సెంటర్, ఉత్కుటాసన లెఫ్ట్ సైడ్, సెంటర్. స్లోలీ హ్యాండ్స్ డౌన్. కమ్ టు ఇండియన్ స్క్వాటింగ్ పొజిషన్. ఇండియన్ స్క్వాటింగ్ పొజిషన్లో 5 నుంచి 10 సెకండ్లు ఉంటాము. ఇండియన్ స్క్వాటింగ్ పొజిషన్ తర్వాత నెమ్మదిగా బద్ధకోణాసనాలోకి వచ్చారు. బద్ధకోణాసనాలో మీరు ఫ్లాపింగ్ చేస్తారు, వింగ్స్ ఫ్లాపింగ్. రైట్ హ్యాండ్ని వెనక్కి ట్విస్ట్ చేస్తూ వెనక్కి చూడాలి, సెంటర్లోకి తీసుకురావాలి. లెఫ్ట్ హ్యాండ్ని వెనక్కి తీసుకెళ్తారు, సెంటర్లోకి తీసుకొస్తారు. ఇక్కడి నుంచి మనము మార్జాలాసనంలోకి వెళ్తాము. మార్జాలాసనలో ఇన్హేల్, స్పైన్ అప్, ఎక్సేల్, స్పైన్ డౌన్. Inhale, spine up, exhale, spine down. Now stretch your right hand, left leg, 1, 2, 3, down. Left hand, right leg, 1, 2, 3. Slowly down. Inhale, spine up, exhale, down. Come to Vajrasana. వజ్రాసనంలోకి వస్తాము. చేతులు ఇంటర్లాక్ చేసి శ్వాస తీసుకుంటూ పైకి తీసుకెళ్తాము. శ్వాస వదులుతూ కుడివైపు, అగైన్ సెంటర్, లెఫ్ట్ సైడ్, సెంటర్. స్లోలీ హ్యాండ్స్ డౌన్, స్టాండ్ అప్. కమ్ టు కాళీ పోజ్. 1, 2, 3, 4, 5. Slowly hands out, legs inside, hands ప్రణామాసన, డౌన్. సో నేను మీకు సీక్వెన్స్ ఫస్ట్ స్లోగా చూపించాను టైం పెడుతూ, ఆ తర్వాత ఒక్కొక్కటి ఫాస్ట్గా చేసి చూపించానండి. ఇది నేను ఇందాక చెప్పినట్టు 3 to 5 రౌండ్స్ అయినా చేయండి, లేదా ప్రతి ఆసనము 15 సెకండ్స్ నుంచి 20 సెకండ్స్ హోల్డ్ చేయండి. ఈ నార్మల్ డెలివరీకి ఇంకొక చిన్న చాలా టిప్ చెప్తానండి. ఇది లేడీస్ అంటే ఎస్పెషలీ ప్రెగ్నెన్సీ ఉమెన్, మీరు ఖాళీ ఉండేటప్పుడు ఇది చేయొచ్చండి. బెడ్ మీద కానీ బెంచ్ మీద అంటే కుర్చీ మీద కూర్చున్నప్పుడు పాదాలు నేల మీద ఆనాలి. మీ కుడి చేయిని పిడికిలు బిగించండి, 2 మోకాల మధ్యలో పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత స్క్వీజ్ చేయాలి, అంటే గట్టిగా ఇలా స్క్వీజ్ చేయండి. ఇన్నర్ థైస్లో మీకు స్ట్రెచ్ వస్తూ ఉంటుంది. ఇన్నర్ థైస్ అంటే అటు ఇటు బాగా లాగినట్టుగా అనిపిస్తుంది. మీరు ఎంత స్క్వీజ్ చేయగలుగుతారు అంటే ఎంత గట్టిగా బిగించగలుగుతారో బిగించండి. మళ్ళీ స్లోగా లూజ్ చేసేయండి. ఇది మీరు 15 to 20 టైమ్స్ చేయండి. మీకు ఈ మజిల్స్ మొత్తం స్ట్రెంగ్తన్ అవుతాయి. అలాగే వెజినల్ డెలివరీ, పోస్ట్ డెలివరీ తర్వాత మీకు కీగల్ ఎక్సర్సైజెస్ అనేవి కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు కూడా ఇది హెల్ప్ చేస్తుంది. అగైన్ మళ్ళీ పెట్టండి, స్క్వీజ్ చేస్తూ ఉండండి, అంటే గట్టిగా మీకు తెలియాలి స్క్వీజ్ చేసేది. అప్పుడు మీకు ఇన్నర్ థైస్ మొత్తం నరాలు లాగుతూ ఉంటాయి. అక్కడ ఒక 10 seconds to 20 seconds హోల్డ్ చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలీజ్. ఇంకొకసారి చేద్దాము. యూ కెన్ యూజ్ రైట్ హ్యాండ్ ఆర్ లెఫ్ట్ హ్యాండ్, మీకు కన్వీనియంట్ది యూజ్ చేసుకోవచ్చు. ఈసారి నేను లెఫ్ట్ హ్యాండ్ పెడుతున్నాను. ట్రై టు స్క్వీజ్, 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 స్క్వీజ్,
squeeze. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Gently release. ఇది చేస్తే మీకు ఇన్స్టెంట్గా మీరు ఇప్పుడు నేను చెప్పేటప్పుడు చేసినా మీకు ఇన్నర్ థైస్ లాగుతున్నట్టు ఉంటాయి. సో ఇది ఒక చాలా సింపుల్ అండి. దీంతో పాటు పొట్ట బాగా పెరిగినప్పుడు ఇన్హేల్ ఎగ్జేల్ మీకు చాలా కష్టంగా ఉంటుందండి. సో ఎందుకనంటే పొట్ట ఇలా పెరిగినప్పుడు ఈ చెస్ట్ రిప్ కేజ్కి స్పేస్ ఉండదు అనమాట. ఇది పైకి తోసేసి ఉంటుంది. అంటే మీ ఊపిరితిత్తులు ఇవి పైకి వచ్చేసి ఉంటాయి, వీటికి స్థలం ఉండదు. సో మీరు ఎక్కువగా బ్రీతింగ్ చాలాసేపు అంటే 15 to 20 minutes పాటు బ్రీతింగ్ చేయాలి. అందులో ఈజీగా చేయగలిగిన బ్రీతింగ్ నేను ఇప్పుడు చెప్తున్నాను. ఇది మీకు 9th monthలో పెయిన్స్ వచ్చినప్పుడు కూడా చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఏంటి అని అంటే 5 inhale 10 exhale. ముక్కుతోనే శ్వాస తీసుకోండి, నోటితో అంటూ శ్వాస వదలాలి. సో మీకు పెయిన్స్ అంటే నార్మల్ డెలివరీ వచ్చేటప్పుడు మీరు ఒక్కసారిగా పుష్ చేయకూడదు అనమాట. అది నేను మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో కూడా చెప్తాను దాని గురించి. సో ఇప్పుడు ఫస్ట్ 5 count శ్వాస తీసుకుంటాం. నేను చెప్తుంటాను, మేడం శ్వాస తీసుకుంటారు. ఇన్హేల్ ఫర్ 5 count. 1, 2, 3, 4, 5. Exhale through your mouth very slowly. మళ్ళీ నెమ్మదిగా ముక్కుతో శ్వాస తీసుకోండి. 1, 2, 3, 4, 5. Exhale through your mouth very slowly. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇంకొకసారి చేద్దాము. హా అనే చెప్పేదానికి ఆల్టర్నేటివ్ ఇంకోటి కూడా ఉందండి. మనము అకారం పలుకుతాం కదా, అకారం ఇలా కూడా పలుకోవచ్చు. ఒక రౌండ్ అది చేద్దాము. ఇన్హేల్ నార్మలీ ఫర్ 5 count. 1, 2, 3, 4, 5. Exhale through your mouth by chanting akara. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. దీన్ని అకారా బ్రీతింగ్ అని కూడా అంటారు. అండ్ అట్ ది సేమ్ టైం డీప్ బ్రీతింగ్లో ఎగ్జలేషన్ ఎక్కువ చేస్తున్నామండి. ఇది రెగ్యులర్గా మీరు ప్రెగ్నెంట్ లేడీస్ ప్రతిరోజు ఫాలో అప్ అయ్యి చేస్తూ ఉంటే మీకు నార్మల్ డెలివరీలో లాస్ట్ ఆ 15 minutes పుష్ చేయాల్సి వస్తుంది కదా, అప్పుడు మీకు ఎనర్జీ అస్సలు ఉండదండి. ఆ టైంలో మీకు హెల్ప్ చేస్తుంటుంది. ఫస్ట్ టైమర్స్కి తెలీదు, సెకండ్ టైమర్స్కి మీకు తెలుసు ఎప్పుడు పుష్ చేయాలో. ఆ పుష్ చేసేటప్పుడు ఫస్ట్లోనే మనం ఎనర్జీ మొత్తం లూజ్ చేసుకుంటాం ఫస్ట్ పెయిన్స్ రాగానే. లాస్ట్ టైంకి అంటే లాస్ట్ ఫ్యూ మినిట్స్లో మనకి ఎనర్జీ శక్తి ఉండదన్నమాట పుష్ చేయడానికి. అలాంటప్పుడు హెల్ప్ చేస్తుంది. సో ఈరోజు కార్యక్రమంలో ఒక మంచి సీక్వెన్స్ చెప్పానండి. ఈ సీక్వెన్స్ ఆల్మోస్ట్ మీరు ఎక్కడ ఎత్తికినా కూడా దొరకదు. సో చాలా మంచి సీక్వెన్స్ ఇది. ఈ సీక్వెన్స్లో మీరు కానీ గమనిస్తే స్టాండింగ్ పోజ్ వచ్చింది, సిట్టింగ్ పోజ్ వచ్చింది, నీలింగ్ పోజ్ వచ్చింది, అలాగే మీకు కింద కూర్చొని అన్ని 3 poses కూడా అంటే 3 స్టాండింగ్, సిట్టింగ్, నీలింగ్ కూడా వచ్చేసినాయండి. అండ్ మీకు ఉత్కుటాసన వచ్చింది, కాళీ ఆసన వచ్చింది. నార్మల్ డెలివరీకి హెల్ప్ చేసే మీకు ఏవైతే జాయింట్స్, కండరాలు టైట్ అవ్వాలో అంటే బలం అవ్వాలో ఇవన్నీ కూడా కవర్ అయినాయి. ఇది కూడా మీకు స్క్వీజింగ్ యువర్ నీస్ ఒకటి చెప్పాను. అండ్ అట్ ది సేమ్ టైం బ్రీతింగ్ చెప్పాను. చాలా మంచి ఎపిసోడ్ అండి, చాలా మంచి మాడ్యూల్. ప్రాక్టీస్ చేయండి. ఇన్ కేస్ ఎవరికైనా ప్రెగ్నెన్సీ యోగా సెషన్స్ కావాలి అన్నా, మీకు పర్సనలైజ్డ్ సెషన్ కావాలన్నా, గ్రూప్ సెషన్ కావాలన్నా ప్లీజ్ కాంటాక్ట్ మీ 9246434586. అండ్ ఇఫ్ యూ వాంట్ ఎనీ ఆన్లైన్ సెషన్స్, ఆన్లైన్లో మీకు కోచింగ్ ఏదైనా కావాలన్నా కూడా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. అప్పుడు దాకా సెలవు తీసుకుంటూ నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్. థ్యాంక్ యూ. డాక్టర్ హేమలతారెడ్డి న్యూరో స్పెషాలిటీ సెంటర్ తల తిరుగుట, మెడ నొప్పి, నడుము నొప్పి, కాళ్లు లాగుట, స్పృహ కోల్పోవడం మొదలగు వాటికి చికిత్స అందించబడును. డాక్టర్ హేమలతారెడ్డి అంబటి మెదడు, వెన్నెముక మరియు నరాల వ్యాధుల నిపుణులు. NCS EEG ల్యాబ్ సౌకర్యం కలదు. పక్షవాతానికి ట్రాంబోలైసిస్ చికిత్స కలదు. డాక్టర్ హేమలతారెడ్డి న్యూరో స్పెషాలిటీ సెంటర్ ఎయిమ్స్ బిల్డింగ్ నందు పొగతోట, నెల్లూరు.